స్టూడెంట్ రేవంత్ అబ్బా ఈయన గుర్తించిండు వీళ్ళ సోపతి ఎవరు ఆంధ్రజ్యోతి మరి వీళ్ళ దోస్తును మర్చిపోతలేడు. ఇప్పుడు మిగతా ఇన్ని పత్రికలు చూసినాం, ఎవరు గుర్తు చేసి ఈ ముచ్చట చేరు కానీ రేవంత్ రెడ్డిని మళ్ళా ఏబిఎన్ గుర్తుపట్టి మరి దోస్తు ఎక్కడున్నా కూడా చూపియాలి. దోస్తును దొరకబట్టి మరి చూపించారు. ఇగో ఇంతమందిలా మంచిగా ఐడి కార్డు వేసుకుండు, బ్యాగ్ వేసుకున్నాడు, బల్లెకి పోయిండు, కిందికి దిగుతుండే ఎక్కాలే కదా. అయిపోయింది క్లాసు, ఎంతసేపు ఉండమంటావు, క్లాస్ అయిపోయింది, దిగుతున్నాడు. రైట్. పుస్తకాలు చేతబట్టి హార్వర్డ్ యూనివర్సిటీ క్లాసులకు 21వ శతాబ్దంలో నాయకత్వం అంశంపై కోర్సు 30వ తేదీల దాకా క్లాసులు. తొలి రోజు హాజరైన సీఎం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 దాకా తరగతులు. 2వ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి. అయితే మరి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఏ భాషలో చెప్పినట్టు నాకు ఇంగ్లీష్ ఉంటుంది. హార్వర్డ్ అంటే మాక్సిమం ఇంగ్లీషే ఉంటుంది. మరి సార్కి రాదు ఎట్లా? ఆడ ట్రాన్స్లేట్ చేసుకుంటారు. అదే తెలియక అడిగిందే. లేకపోతే కొంత ముఖ్యమంత్రి అంటే గాయంత అర్థం కాదు. మరి నువ్వు చీప్ గా తీసేస్తాను. చీప్ కాదే, నవ్వుతున్నాడు కదా అట్లా. రైట్. 2వ రాష్ట్రానికి 2.5 రాష్ట్రానికి రేవంత్ రెడ్డి 2వ తారీఖు వస్తుండట. హార్వర్డ్ నుంచి సర్టిఫికేట్ అందుకోనున్న తొలి ముఖ్యమంత్రిగా రికార్డు. కానీ కాదు, ఫస్ట్ అన్ని నేర్చుకున్న తర్వాత పదవులు ఎక్కుతారు కదా, కుర్చీ ఎక్కుతారు కదా. ఇప్పుడు ఎక్కినాక మరి సగం అయింది కదా, ఫస్ట్ ముందుగానే పోయేది ఉండే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన కాలేజీ రోజులు గుర్తుకొచ్చుకుంటాయి కావచ్చు. ఆయనకు వచ్చినాయో లేదో కానీ ఈయనకు వచ్చినాయి. ఆయనకు వస్తాయి. ఆయన ఏం కళలుగా అంటాడో ఈయన ముందుగానే కళలుగా అంటాడు. ఇలా దోస్తాను, అంత మంచి దోస్తాను. వర్సిటీ నిర్వహించే లీడర్షిప్ 21న సెంచరీ అనే కోర్సుకు సంబంధించి కెనడీ స్కూల్ ప్రాంగణంలో క్లాసులు సోమవారం మొదలయ్యాయి. ఈ క్లాసులు 30వ తేదీ వరకు జరుగుతాయి. ఈ కోర్సు 5 ఖండాల నుంచి 20 దేశాల ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు. వీరందరూ కలిసి ఇక హార్వర్డ్ యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి క్లాసులు వింటున్నాడు. మళ్ళీ ఏంది వణికే మనసులో, తర్వాత తిండి తినక ఆగమాగం బుక్కులో పుస్తకాలు పట్టుకొని రేవంత్ రెడ్డి హార్వర్డ్ క్లాసుకు పోయి పాత రోజులన్నీ కలలుగా అనుకుంటూ ఇక తొలి సీఎంగా హార్వర్డ్ క్లాస్ నుంచి ఒక సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నాడు మన ముఖ్యమంత్రి గారని చెప్పేసి ఈయన ఏవైతే కలలుగా అన్నారో ఈ ఏబిఎన్ ఈయనే ఆ కలలు కానీ ఆయన ఉద్దేశాన్ని అంతా ఈయనే చెప్తున్నాడు.